తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ కాంబినేషన్లు వచ్చాయి. కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రమే చరిత్రను సృష్టిస్తాయి. అలాంటి అరుదైన కాంబినేషన్లలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్. ఒక హీరో స్టార్ గా ఎదగడానికి దర్శకుడు ఎంత కీలకమో, ఒక దర్శకుడు లెజెండ్ గా నిలవడానికి హీరో ఎంత అవసరమో ఈ ఇద్దరి ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. మొత్తం 23 సినిమాలు, అందులో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, సూపర్ హిట్లు, రికార్డు స్థాయి విజయాలు, మధ్యలో కొన్ని పరాజయాలు కూడా. కానీ చివరకు తెలుగు సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన హీరో డైరెక్టర్ కాంబినేషన్ గా నిలిచిపోయారు వీరిద్దరు. ఈ రోజు ఆ అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం. 1981లో వచ్చిన న్యాయం కావాలి వీరి తొలి సినిమా. ఆ సమయంలో చిరంజీవి ఇంకా హీరోగా పూర్తిగా స్థిరపడలేదు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. రాధిక, శారద ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక్కడే కోదండరామిరెడ్డి చిరంజీవిలో ఉన్న ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ను గుర్తించారు. వీరి రెండో చిత్రం కిరాయి రౌడీలు. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడం మొదలైంది. హిందీ చిత్రం షౌకీన్ రీమేక్ గా వచ్చిన ప్రేమ పిచ్చోళ్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి ఫ్లాప్ ఇదే. కానీ ఈ పరాజయం తర్వాతే చరిత్ర సృష్టించే సినిమాలు వచ్చాయి. 1983లో వచ్చిన అభిలాష చిరంజీవి కెరీర్ లో ఒక మైలురాయి. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కొత్త తరహా కథతో ప్రేక్షకులను అలరించింది. మరణశిక్ష వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి యువతకు ఐకాన్ గా మారిపోయారు. అభిలాష తర్వాత వచ్చిన శివుడు 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 నిరాశపరిచింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఆ వెంటనే వచ్చిన సినిమా తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. 1983 తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని సంవత్సరం. ఖైదీ విడుదలైంది. ఈ సినిమా ముందు ఒక చిరంజీవి, ఈ సినిమా తర్వాత మరో చిరంజీవి. అన్యాయానికి ఎదురు తిరిగే యువకుడి కథ, అద్భుతమైన యాక్షన్, మాస్ అపీల్, చిరంజీవి ఎనర్జీ అన్నీ కలిసి సంచలనం సృష్టించాయి. థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కట్టారు. కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్ హీరోగా మారిపోయారు. కోదండరామిరెడ్డి స్టార్ డైరెక్టర్ గా నిలిచిపోయారు. ఇది కేవలం హిట్ కాదు, ఒక యుగానికి నాంది. ఖైదీ తర్వాత గూండా సూపర్ హిట్, ఛాలెంజ్ సూపర్ హిట్, రుస్తుం యావరేజ్, దొంగ హిట్. ఈ 4 సినిమాలు చిరంజీవి మార్కెట్ ను మరింత పెంచాయి. ప్రత్యేకంగా ఛాలెంజ్ సినిమా యువతలో విపరీతమైన ప్రభావం చూపింది. నేను కోటీశ్వరుడిని అవుతాను అనే కాన్సెప్ట్ అప్పట్లో సెన్సేషన్ అయింది. విజయాలతో పాటు పరాజయాలు కూడా పలకరించాయి. రక్త సింధూరం ఫ్లాప్, కిరాతకుడు అట్ర ఫ్లాప్, వేట కూడా ఫ్లాప్. కానీ ఈ కాంబినేషన్ ప్రత్యేకత ఏమిటంటే ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి తర్వాత భారీ హిట్ ఇచ్చేవారు. 1985లో వచ్చిన విజేత. ఇది మాస్ సినిమా కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. తండ్రి కొడుకు అనుబంధం చుట్టూ తిరిగిన ఈ చిత్రం ప్రేక్షకులను కదిలించింది. చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కాయి. సూపర్ హిట్ అయింది. 1986లో వచ్చిన రాక్షసుడు. యాక్షన్, థ్రిల్, ఎమోషన్ కలగలిసిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి స్టార్డమ్ మరో స్థాయికి వెళ్ళింది. 1987లో వచ్చిన దొంగ మొగుడు. డ్యూయల్ రోల్లో చిరంజీవి అదరగొట్టారు. మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అయింది. పసివాడి ప్రాణం. ఇది కేవలం ఒక సినిమా కాదు, చిరంజీవి నెంబర్ 1 హీరోగా అధికారికంగా నిలిపిన సినిమా. ఈ సినిమాలో బ్రేక్ డాన్స్ సంచలనం సృష్టించింది. పిల్లవాడితో చిరంజీవి ఎమోషనల్ ట్రాక్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి టాలీవుడ్ లో అగ్రస్థానాన్ని అందుకున్నారు. పసివాడి ప్రాణం తర్వాత వచ్చిన జేబు దొంగ ఫ్లాప్ అయింది. అయినా మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఎందుకంటే చిరంజీవి అప్పటికే మాస్ సామ్రాజ్యాన్ని నిర్మించేశారు. ఆ తర్వాత వచ్చిన మరణ మృదంగం యావరేజ్, త్రినేత్రుడు ఫ్లాప్. ఈ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే తర్వాత వచ్చిన సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అత్తకెముడు, అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్. 1989 వాణిశ్రీ చిరంజీవి మధ్య అద్భుతమైన పోటీ. ఫ్యామిలీ డ్రామా,
కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కలిసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. థియేటర్ల వద్ద సంచలనం సృష్టించింది. కొండవీటి దొంగ, రాబిన్ హుడ్ అవతారం. 1990లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. గిరిజనుల కోసం పోరాడే హీరో పాత్రలో చిరంజీవి అద్భుతంగా కనిపించారు. అమరీష్ పురి విలనిజం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఠా మేస్త్రి విజయవంతమైన ముగింపు. 1993లో వచ్చిన ముఠా మేస్త్రి వీరి కాంబినేషన్ లో చివరి చిత్రం. లేబర్ లీడర్ గా చిరంజీవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ విజయంతో వీరి కాంబినేషన్ ముగిసింది. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం 23 సినిమాలు వచ్చాయి. ఇందులో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కలిపి 13, యావరేజ్ 3, ఫ్లాప్స్ 7 నుంచి 8. సక్సెస్ రేట్ దాదాపు 70% పైగానే ఉంది. ఆ కాలంలో ఇది అసాధారణమైన రికార్డు. చిరంజీవిని మెగాస్టార్ గా చేసిన దర్శకుడు. చిరంజీవి కష్టపడ్డారు, టాలెంట్ చూపించారు. కానీ ఆ టాలెంట్ ను సరైన సమయంలో సరైన కథల ద్వారా ప్రజలకు చేరవేసింది కోదండరామిరెడ్డి దర్శకత్వమే. ఖైదీ, ఛాలెంజ్, దొంగ మొగుడు, పసివాడి ప్రాణం, అత్తకెముడు అమ్మాయికి మొగుడు ఇలాంటి సినిమాలు లేకపోతే మెగాస్టార్ ఎదుగుదల ఇంత వేగంగా జరిగేదా అనేది చాలా మంది సినీ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో హీరో డైరెక్టర్ కాంబినేషన్లు వచ్చాయి. కానీ చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ మాత్రం ఒక ప్రత్యేక అధ్యాయం. ఒక దర్శకుడు, ఒక హీరో కలిసి 23 సినిమాలు చేసి ఒక తరం ప్రేక్షకులను అలరించి తెలుగు సినిమా చరిత్రలో శాశ్వత ముద్ర వేశారు. అందుకే నేటికి మెగా అభిమానులు ప్రేమతో చెబుతుంటారు, ఖైదీ నుంచి ముఠా మేస్త్రి వరకు చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ గ్యారంటీ.